ప్రభు నామం అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులకు ఆసనుడు అయిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వాక్యము విని వాక్యం ద్వారాగా మేము అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుతున్నాం ప్రభ. వాక్యంలో ప్రభ మేము మెలుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభ. ఈ ఉదయకాలమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభ. నీ రాకడ కొరకు ప్రభ మేము ఎదురు చూసే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాము ప్రభ. వాక్యం ప్రభ మా హృదయంలో నింపుకొని వాక్యం ద్వారాగా మేము నడిచే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఇక్కడ నిలబడేది నేను కానీ ప్రభ, మాట్లాడేది నీవు ప్రభ. మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 95 6 వచనాలు చూసుకుందామండి. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఏంటదండి? రండి, యెహోవాను గూర్చి మనము ఉత్సాహగానము చేయుదము, మన రక్షణను బట్టి రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఎలా? మనం ఎవరికి? యెహోవాను గూర్చి మనము ఉత్సాహగానము చేయాలి. సంతోషం. మన రక్షణ దుర్గము ఎవరై ఉన్నారు? యెహోవాయే కదా మన రక్షణ దుర్గము. యెహోవాయే కదా మనకి రక్షకుడు. ఆయన మనము దేవుడని, మన కోసమే ఆయన సిలువలో బలి అయినాడని, మన రక్షకుడని, నిజమైన రక్షకుడని మనం ఎరిగి ఉన్నాము కదండి. మనం ఎప్పుడైనా సరే దేవుని ఎడల మన భయమును భక్తిని కలిగి ఉంటే ప్రతిదీ మనకి సాధ్యమవుతుంది. ఈ లోకంలో ఎంతైనా ధనం ఉండొచ్చు, ఎంతైనా డబ్బు ఉండొచ్చు, మంచి వస్త్రములు ఉండొచ్చు, లేకపోతే మనము మేళ్ల మీద మేళ్ల కట్టొచ్చు, ఏదైనా కట్టొచ్చు. కానీ దేవుని ఎడల మనము భయమును భక్తిని లేకపోతే మనకి ఏది కూడా సాధ్యం కదా. ఆయనే ఇచ్చినవి ఇవన్నీ కూడా, ఆయన వల్ల కలిగినవి ఇవన్నీ కూడా. దేవుడు ఇవ్వకపోతే మనం ఏది కూడా చేయలేము. దేవుని వల్ల కలిగిన కార్యములు ఇవన్నీ దేవుని సృష్టి వలనే. అప్పుడు మనం ఏం చేయాలి? ఇవన్నీ ఇచ్చి ఉన్నాడు కదా అని యెహోవాను మనము స్తుతించాలి, యెహోవాను మనము గానము చేయాలి. యెహోవాయే మన రక్షకుడని మనము సంతోషగానమును చేయాలి. నిజమైన రక్షకుడు ఎవరు? యెహోవాయే. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేసేదము. ఎవరి పేరటండి? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిని మనం ఏమి చేయాలి? కీర్తనలు పాడాలి. మనం చర్చికి వెళతాం, వెళ్ళి ఏం చేస్తాం? అలాగే కూర్చుండిపోకూడదు. మనం చప్పట్లు కొట్టాలి, బైబిల్ తీసి చదవాలి, బైబిల్ తీసుకుని చూసుకోవాలి. అందరం చదవాలంటే కుదరదు. కానీ మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం బైబిల్ వచనంలో ఎక్కడ ఉన్నవన్నీ తీసుకుని చూసుకుని ఆ రిఫరెన్స్ ఏంటనేది చూడాలి, చప్పట్లు కొట్టాలి, దేవుని స్తుతించాలి. యెహోవాతో మనము గానము సంతోష గానము చేయమని అడుగుతున్నాం. ఆయనను కీర్తించాలి. ఆయన ఏమై ఉన్నాడు? మనకి రక్షణ దుర్గమై ఉన్నాడు. ఆయన రక్షణను బట్టి మనము సంతోషగానమును చేయాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? దేవుని పేరట మనము సంతోషగానము చేయాలి. యెహోవా మా దేవుడు. ఎవరండి? యెహోవా ఎవరై ఉన్నాడు? మహాదేవుడై ఉన్నాడు, మన దేవుడై ఉన్నాడు. దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఎవరండి మన దేవుడు? మహాత్యము గల మహారాజు. దేవతలందరికీ. లూసిఫర్ ఏమనుకున్నది? ఈ లోకానికి పాపం రాకముందు లూసిఫర్ ఏమనుకున్నది? దేవుని కన్నా గొప్పవాడిని నేను దేవుని కన్నా శక్తి కలిగిన వాడిని నేనే. కానీ దేవుడు ఏం చేశాడు? ఆమెని శపించి కిందకి నెట్టివేసాడు. అది లూసిఫరు. ఏంటంటే లూసిఫర్ కూడా ఒకసారి దేవదూత అయినను సరే వారు అందరికంటే నేను గొప్పవాడిని, యేసుక్రీస్తు కంటే గొప్పవాడిని అని చెప్పడం వలన ఆమె ఏం చేయమన్నది? లూసిఫర్కి ఎలా మారింది? పాములా మారింది. అది సాతానుగా ఉన్నది. సాతానుగా వచ్చి ఏం చేసింది? పాపమును మనందరికీ కూడా, ఆదాము అవ్వల ద్వారా మనందరికీ కూడా పాపము వచ్చి ఉన్నది. ఆదాము అవ్వలను మోసగించి వారిని పాపము తినకూడదనే పండు తినిపించి ఆ వాళ్ళ చేత పాపము చేయించి లూసిఫర్ పాపము ఈ భూలోకంలోకి తెచ్చి ఉన్నది. దేవుని కంటే మనం గొప్పవాళ్ళం కాదు కదా. దేవతల కంటే గొప్పవాడు ఎవరు? మన యెహోవాయే. మనం యెహోవా ఏమైనా యెహోవా మహాదేవుడు. యెహోవా మహాదేవుడు మనకి దేవతలందరిపైనను మహాత్యము గల మహారాజు. రాజు. మనం భూలోకంలో ఇంతమంది ఉన్నాం, ఇన్ని దేశాలు ఉన్నాయి. మన అందరికంటే ఎవరు?
యెహోవాయే మహారాజు. మనల్ని ఈ లోకంలో అయితే పరిపాలించి గవర్నర్ ఉన్నారు, లేకపోతే మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరి వెనకాల వీళ్ళందరికంటే గవర్నమెంట్ పైది. వాళ్ళందరి కింద వీళ్ళందరూ ఉన్నారు. అలాగే మనందరి దేవతల కన్నా అందరికంటేను కూడా యెహోవాయే మహాదేవుడు. యెహోవాయను బట్టి మనం ఏం చేయాలి? సంతోషగానం చేయాలి. యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహత్యము గల మహారాజు. మన రాజు ఎవరు? రాజులను నమ్ముకునేట కంటే, మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మన రాజు ఎవరు? మహారాజు. మన రాజు ఎవరు? యేసుక్రీస్తు. యెహోవాయే మన రాజు. మన రక్షకుడు ఎవరు? యెహోవాయే. యెహోవాను బట్టే మనము ఆనందంగా ఉండాలి. యెహోవాను బట్టే మనం కీర్తనలు పాడాలి. యెహోవాను బట్టే మనం సంతోషగానమును చేయాలి. అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే మనకు నచ్చినట్టు మనం ఉండం. మనం నచ్చినట్టు కాదు, దేవుడు మెచ్చే రీతిగా ఉండాలి. మనం ఎప్పుడు ఈ మనుషుల మెచ్చే రీతిగా ఎప్పుడును కూడా ఉండకూడదు. దేవుడు మెచ్చే రీతిగానే ఉండాలి ఎప్పుడును కూడా. మనం మనుషులు ఏంటంటే మనం ఎదురు ఒక మాట మాట్లాడతారు, వెనకాల ఒక మాటలు మాట్లాడతారు. కానీ అలా కాదు. దేవుడైతే ఎప్పుడు నిత్యమును కూడా ఒకే రీతిగా ఉన్నాడు. ఏకరీతిగా ఉన్నవాడు ఎవరు? మన యెహోవాయే. యెహోవాని బట్టి మనము ఆనందించాలి. ఆయన సన్నిధిలో ఉత్సాహగానము చేయాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయనని కీర్తనలు పాడాలి. మన రాజు ఎవరు? యెహోవాయే. భూగంధం కీర్తనలు 95 అధ్యాయం చూద్దామండి. భూ అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. ఎవరి చేతులున్నాయని? భూమి ఆకాశములు కూడా యెహోవా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. యెహోవా సృష్టించిన వారమే మనమందరం కూడా. ఇవన్నీ కూడా చేతి కార్యములన్నీ కూడా ఎవరు చేసి ఉన్నారు? యెహోవాయే. యెహోవా చేతి పనులే ఇవన్నీ కూడా. ఆకాశము కానీ, భూమి కానీ, చెట్లు కానీ, పశువులు కానీ, ఒకవేళ పక్షులు కానీ, జంతువులు కానీ, ఇవన్నీ కూడా యెహోవాయే సృజించినవాడు. యెహోవాయే సృష్టికర్త. అగాధ స్థలముల మీద ఆయన చేతులలో ఉన్నవి. ఆయన మనలను ఎక్కడ చెక్కుకుని ఉన్నాడు? ఆయన చేతులలో, అరచేతులలో ఆయన చెక్కుకుని ఉన్నాడు. ఒక శిల్పి ఎలా అయితే బొమ్మ చెక్కుతాడో అలాగే ఆయన మనలను ఆయన అరచేతులలో చెక్కుకుని ఉన్నాడు. మనము పర్వతం శిఖరములను కూడా ఆయన, పర్వతములు కానీ గడ్డిని కానీ ఏవైనాను కూడా ఆయన చేసిన పనులే. యేసుక్రీస్తువే, మనమైతే కాదు. యేసుక్రీస్తు చేసిన పనులే ఇవన్నీ కూడా. భూమి అగాధములకు చేతులలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. 5వ అధ్యాయం చూద్దాం. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేశాను. ఆయన హస్తములు భూమిని నిర్మించాను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఎవరమై ఉన్నామండి? ఆయన సముద్రములను, పర్వతములను, అగాధ జలములను కూడా ఆయన సృష్టించినవే. ఆయన హస్తములే అవి. భూమిని నిర్మించినవాడు మన దేవుడు. ఎవరు? భూమిని సృష్టించినది మన దేవుడు. మన దేవుడు భూమి ఆకాశములను, సముద్రములను, నీటిలో జలములను కూడా, పర్వతములను కూడా సృష్టించినవాడు మన దేవుడు. ఇవన్నిటిని కూడా ఎప్పుడును కూడా మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఏమై ఉన్నామండి మనము? ఆయన పాలించు ప్రజలము మనము, ఆయన మేపడు గొర్రెలము మనం. ఒక గొర్రె కూడా తప్పిపోవటానికి ఇష్టం లేదు. ఒక గొర్రె కూడా ఆయన విడిపోవటం ఇష్టం లేకే కదా 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వెతికి రక్షించాడు. అలాగే ప్రతి ఒక్కరము కూడా ఆయన చేసిన చేతి పనులేవని, సముద్రమును కానీ, గాలిని కానీ, నీరుని కానీ, సమస్తమును కూడా ఆయన చేసినవే. ఆయన మన దేవుడు. మనము ఆయన పాలించి గొర్రెలము, ఆయన మేపే గొర్రెలము. మన గొర్రెలకు కాపరి ఎవరు? యెహోవాయే. గొర్రెలము ఎవరు? మనమే. మన కాపరి యెహోవాయే. యెహోవా తప్ప మనకి ఏది కూడా ఈ లోకంలో రండి నమస్కారం చేసి సాగిలపడదు. ఎవరికి? దేవునికి. మనము ఇవన్నీ సృజించిన దేవునికి మనం ఏమి చేయాలి? సాగిలపడి నమస్కారము చేయాలి. రండి యెహోవాకు మనము సాగిలపడి నమస్కారం చేసేదమని అన్నాం. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించేదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంతో మేలు. ఏంటదండి? రండి మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించేదము. నేడు మీరు ఆయన మాటలను అంగీకరించిన ఎడల ఎంతో మేలన్నాడు. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించాలి మనము. నేడు మీరు ఆయన మాటలను అంగీకరిస్తే, మన దేవుని మాటలు అంగీకరిస్తే మనకేంటది? మేలు, ఘనత ఇవన్నీ కూడా దేవుడే ఇస్తాడు. ఆయన యందు నీతి కలిగి ఉంటే మనకి, ఆయన ధర్మశాస్త్రములను అనుసరించి నడుచుకునే మనకి ఎంతో మనోహరం. నీతిమంతులకు ఆశీర్వాదం. ధర్మశాస్త్రమును గైకునివాడు ధన్యుడని చెప్పి ఉన్నాడు. ఆయన నామమును సన్నిధించేవాడు ఆయన నామమును సన్నిధించమని చెప్పుచున్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఆయన
మనలను సృజించిన వాడు యెహోవా సన్నిధిని మోకరించి మనం ఏమి చేయాలి? ఆయన మాటలను అంగీకరించాలి. దేవుని మాటలు అంగీకరిస్తే ఎలా ఉంటుంది? మనకి మేళ్ళు, దీవెనలు, ఆశీర్వాదములు అవి మనం పొందుకోలేక ఏం చేస్తున్నాం? ఈ లోకపు వైపు చూసి పరుగులు పడుతున్నాం. ఇది నాది, అది నాదని పరుగులు తీస్తున్నాం. ఈ పరుగులలో మనం పరిగెత్తి ఓపికతో నశించిపోతున్నాం. మనం ఓపిక లేక ఉండటం వలన ఓర్పును, సహనమును కోల్పోయి మనం దేవుని ఎరగకుండా మనము ఈ లోకపు వైపు మాత్రమే చూస్తున్నాం. కానీ అలా కాదు, దేవుని వైపును చూడాలి. నిత్యమును కూడా ఆయన యందు కొనియాడబడేవారుగా ఉండాలి. యెహోవా మాటలను అంగీకరించిన యెడల మనకి మేలే కలుగుతాయి తప్ప కానీ కీడు కాదు. మనం ఎంత మాత్రమును కూడా మన శత్రువులను తప్పించేవాడు ఆయనే. మనకి ఏ శోధన వచ్చినా వేదన వచ్చినా కూడా తప్పించేవాడు యెహోవాయే. అందుని బట్టి మనం ఏం చేయాలంటే యెహోవా మాటలను అంగీకరించాలి. ఈ వాక్యమును మీకును మాకును మన కుటుంబములకును తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. మా శత్రువులు మిత్రులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నాయన ప్రభు ఇతర దేశాలు పనిచేసుకున్న వారికి శక్తిని బలముని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మెడికల్కి వెళ్ళిచుండగా, పీసీసీలు వెళ్ళిచుండగా ప్రభా, వారికి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటకు వారి తలపెట్టిన పనిని ప్రభా సఫలము చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. వారి కార్యములను సఫలం చేయమని అడుగుచున్నాం. వారి మార్గములను సరళము చేయమని అడుగుచున్నాం ప్రభా. వారి త్రోవలను సరళము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభా నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఇతర దేశంలో ప్రభా పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. ఎవరెవరైతే ఏ కంట్రీలో అయితే బాధపడుచున్నారు వారందరికీ నేను ప్రభు పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ధనుకులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చెవిటివారిని ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాలు తరపున వ్యాజ్యం ఆడతానన్నావు నాయన ప్రభా. వారిని ప్రభా, వారి వెధవరాలు బిడ్డలను ఆశీర్వదిస్తానన్నావు నాయన ప్రభా. వారిని అలాగా ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. హాస్టల్కి వెళ్ళిన బిడ్డలు కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. హాస్టల్లో చాలా మంది చదువుకుంటున్నారు ప్రభా. వారిని కూడా ప్రభా దీవించి ఆశీర్వదించి జ్ఞానమును, తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రెట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. యవనస్తులు నేను కానీ ప్రభా, యవనరాలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతయు ప్రభా మమ్మల్ని సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు వందనాలు నాయన ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీలో వెలిచినటువంటి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయించున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. మాకు తెలిసిన వారి కానీ తెలియని వారిని కూడా ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయినారు ప్రభా, వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభు ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారు ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే, గర్భిణీ స్త్రీలకు నైనా ప్రభా నేను సులువైన కానుక దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. అప్పుల బాధలతో ఉన్నారు ప్రభా, వారిని కూడా ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారి బాధలను తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇది సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, సొంత ఇళ్ళు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఉద్యోగాల కోసం చూస్తున్నారు ప్రభా, ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరికైతే ఏ అవసరతలు అయితే ఉన్నాయో ప్రభా నాకు తెలియదు నాయన ప్రభా. వారందరూ అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభా వృద్ధాప్యంలో ఉన్నాడు నాయన ప్రభా, ఒక బిడ్డ నాయన ప్రభా. ఆ బిడ్డ నాయన ప్రభా పెరాలసిస్ వచ్చిందని ప్రభా, ఆ బిడ్డను కూడా స్వస్థపరిచి బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఆ బిడ్డను బాగు చేసి ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, నీ కనికరమును, నీ దయని దయచేయమని నా ప్రార్థనను ప్రభా నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసునామ బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.